ఏపీ వ్యాప్తంగా ఎడతెగని వానలతో ఏజెన్సీలో భారీగా వరద నీరు చేరింది. బంగాళాఖాతంలో అల్పపీడన ఎఫెక్ట్తో భారీ వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి గోదావరి జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఏజెన్సీలోని కల్వర్ట్లన్నీ కూడా కొట్టుకుపోయాయి. గోదావరి వరద పెరగడంతో ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేశారు అధికారులు. 2-3 రోజుల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఇవాళ ప్రకాశం, నంద్యాల జిల్లాలో భారీ వానలు పడే ఛాన్స్ కనబడుతోంది. కోనసీమ జిల్లాలో వరదల బీభత్సం సృష్టిస్తున్నాయి. పెదపూడి దగ్గర వరద పెరగడంతో తాత్కాలిక గట్టు తెగింది. ఎంపీటీసీని ఈ వారధి దగ్గరగా 4 గ్రామాలు ప్రజలు 8,000 వరకు ఉంటారు. ఇది గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి. ఎందుకంటే ఈ గండి తెగిందంటే 4-5 నెలల వరకు రాకపోకలన్నది చాలా కష్టంగా ఉంటుంది. ఈ ప్రజలు ప్రాణాలని అరిచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఇక్కడ దయచేసి మా ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే, ఇప్పుడు వంతెన కూడా మనకి దారి చూపించారు. ఆ వంతెన కూడా 2 సంవత్సరాలు కాబోతుంది. ఈ సమయంలో మాత్రం యంత్రాంగం అంతా కదిలి వచ్చి మా గ్రామ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి ఇప్పుడు త్రాగునీరు కానీ, ఆహార పదార్థాలు కానీ ఎటువంటి సౌకర్యాలు ఉండవు. ఇవన్నీ కలుగు చేయాలనేసి కలెక్టర్ గారిని, మా ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, ఉన్నత అధికారులను కూడా నేను కోరుతున్నా. అలాగే బోట్లు కూడా నిన్న ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా 3 బోట్లు శాంక్షన్ చేశారు. ఆ 3 బోట్లు కూడా ఈ గండి తెగిన వెంటనే స్టార్ట్ అయితే రేపు ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు. ఎమ్మెల్యే గారు కూడా వచ్చి పరిశీలిస్తారు. దయచేసి యంత్రాంగం అంతా ఇక్కడ ఉండి ప్రజలకు ఎటువంటి ప్రమాదాలు కానీ ఇబ్బందులు జరగకుండా చూడాలని కోరుకుంటూ ఈ గ్రామం, నేను గండి పెదపూడి ఎంపీటీసీని. ఈ వారధి ఇక అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా వారం రోజుల నుంచి ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా ఎక్కడెక్కడ జనజీవనం స్తంభించింది. మరోవైపు పాపికొండల విహారయాత్ర కూడా పూర్తిగా బోట్లను నిలిపివేశారు అధికారులు. గండిపోచమ్మ ఆలయంలోకి వరద నీరు చేరడంతో అక్కడ పెద్ద ఎత్తున కూడా దర్శనాలకి బ్రేక్ ఇచ్చారు. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఆలయానికి సంబంధించిన విజువల్స్. ఇది గూండూరు దగ్గర ఉన్నటువంటి ఒక దేవస్థానం. ఆ దేవస్థానంలో పూర్తిగా కూడా వరద నీరు చేరింది. దీంతో అక్కడ దర్శనాలకు బ్రేక్ ఇచ్చారు అధికారులు. మరోవైపు ఒక పెద్ద ఎత్తున అక్కడ ఉప్పొంగుతోనే వరదలన్నీ కూడా పెద్ద ఎత్తున, దానికి సంబంధించి మనం చూస్తున్న విజువల్స్లో ఒక డ్యామ్ గేట్లు ఎత్తడంతో చాలా ఉధృతిగా కిందికి దిగువరికి వరద నీరు ప్రవేశిస్తోంది. పెద్ద ఎత్తున అల్లూరు సీతారామ జిల్లాలో కూడా వర్షాల కారణంగా బీభత్సం సృష్టిస్తుందని చెప్పొచ్చు. వారం రోజులుగా, ఇన్ఫాక్ట్ ఈ జిల్లాలో అయితే వారం రోజులుగా ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్కడ వరద నీరు చేరింది. పాపికొండల దర్శనానికి బ్రేక్ ఇచ్చారు. గండిపోచమ్మ ఆలయానికి కూడా దర్శనానికి బ్రేక్ ఇచ్చారు అధికారులు. మీరు చూస్తున్నారు సామర్థ్యానికి మించి ప్రవాహం కొనసాగుతోంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు సుమారుగా ఆ వైట్ లైన్ చేరిందంటే ఇక సామర్థ్యం అవుట్ అన్నట్టుగా చెప్పొచ్చు. అప్పటికే రెడ్ లైన్స్ మనకు కనబడుతున్నాయి. సో అంతకు మించి సామర్థ్యంతో అక్కడ ప్రవహిస్తున్న నేపథ్యం కనబడుతోంది. అల్లూరి సీతారామ జిల్లాలో వారం రోజులుగా ఈ వర్షం కురుస్తూనే ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచార ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, ఓవర్ టు యు. అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇది విధంగా చూసుకుంటే వాగులు వంకలు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అయితే వరద నీరు ఏదైతే గోదావరిలో వరద నీరు కూడా భారీగా ప్రవహిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే పోలవరం దగ్గర కూడా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గోదావరి స్పిల్వే వెనక భాగంలో ఉన్నటువంటి గండిపోచమ్మ ఆలయం అయితే కూడా పూర్తిగా నీటిలో మునిగే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఆలయ గర్భగుడిలో కూడా వరద నీరు అయితే ప్రవేశించింది.
ప్రవహించింది. ఆ విజువల్స్ మనం స్క్రీన్పై చూస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే ఈ వరద నీరు అలాగే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర కూడా 10 అడుగులుగా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అధికారులు ధవళేశ్వరం బ్యారేజ్లో ఉన్న 175 గేట్లకు గాను 130 గేట్లను తెరిచి నీటిని అయితే దిగువకు విడుదల చేశారు. అదేవిధంగా చూసుకుంటే ఇది సాధారణ వరదైన అయితే అధికారులు చెప్తున్నప్పటికీ కూడా అధికారులందరూ కూడా లోతట్టు ప్రాంత వాసులందరూ కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా కింది స్థాయి అధికారులకి ఇరిగేషన్ అధికారులు అయితే ఇప్పటికే సూచనలు చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇదే విధంగా ఇంకా రానున్న 2 రోజుల్లో కూడా వర్షం ఇదే నేపథ్యంలో కొనసాగితే వరద ఏమాత్రం పెరుగుతుందని చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద అయితే 10 అడుగులుగా నీటి మట్టాన్ని అయితే అధికారులు గుర్తించారు. 10 అడుగులు దాటి నీరైతే ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో 130 గేట్లను తెరిచి నీటిని అయితే దిగువకి సముద్రంలోకి అయితే విడుదల చేసిన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇదే విధంగా చూసుకుంటే గండిపోచమ్మ ఆలయం కూడా ఇదివరకు గతంలో ఏదైతే ఫ్లడ్ వచ్చిందో గతంలో ఫ్లడ్ వచ్చినప్పుడు ఇదే వర్షాకాలంలో ఆలయం పూర్తిగా మునిగిపోయింది. కేవలం ఆలయ శిఖరం మాత్రమే కనిపడిన పరిస్థితులు గతంలో ఉన్నాయి. అయితే ఇప్పుడు గర్భగుడిలోకి నీరు ప్రవేశించింది. ఈ నీరు ఇంకా పెరుగుతుందా, ఎంతవరకు పెరుగుతుందా అనేది అయితే అధికారులు అలర్ట్ అవుతున్నారు. అదే విధంగా చూసుకుంటే దేవీపట్నంలో ఉన్న ఇరిగేషన్ అధికారులు అవ్వచ్చు లేదా కలెక్టర్ అవ్వచ్చు అంతా కూడా ఎలక్ట్ అయ్యి ఏదైతే చర్యలు తీసుకోవాలో అన్నీ కూడా చేపడుతున్నారు. అదే ఈ నేపథ్యంలోనే ఏపీ టూరిజం సంబంధించి ఏదైతే పాపికొండలో ట్రిప్ వెళ్ళే బోటింగ్ అంతా కూడా ఆగిపోయింది. ఈ బోట్లన్నీ కూడా నిలిపివేశారు. అదేవిధంగా గండిపోచమ్మ అమ్మవారి ఆలయానికి దర్శనం కోసం వచ్చే భక్తులను కూడా నిలిపివేసిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. తూర్పుగోదావరి జిల్లా నుంచి కెమెరామెన్ విజయ్తో శంకర్, RTV తూర్పుగోదావరి. ఇక రాజమండ్రిలో నిన్న రాత్రి నుండి కూడా కురుస్తున్నాయి వర్షాలు. ఈ భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. మోకాల్లోతు నీరు రోడ్లపైకి చేరింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ చూసినా కూడా ఈ నీరు చేరినటువంటి దృశ్యాలు మనకు దర్శనమిస్తున్నాయి. ఇది రాజమండ్రి సిటీకి సంబంధించినటువంటి దృశ్యాలు. రాజమండ్రి సిటీలో ఇటువంటి దృశ్యాలు మనకు దర్శనమిస్తున్నాయి. భారీ వర్షాలు పడి నమోదైన కారణంగా అక్కడ రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. మీరు చూస్తున్నారు, డివైడర్స్ మునిగిపోయాయి. మోకాల్లోతు నీరులో కొంతమంది కాళ్ళు నడకైనా వారందరూ కూడా చేరుతున్న పరిష్కారం పడుతోంది. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఒక ముసలాబని రోడ్డు దాటించే ప్రయత్నం చేస్తున్నారు. మోకాల్లో నీరు వరకు అక్కడ చేరిందని చెప్పొచ్చు. సో భారీ వర్షాలు నమోదవుతున్నాయి రాజమండ్రి సిటీలో. ప్రస్తుతం మనకు ఇటువంటి దృశ్యాలు మనకు దర్శనమిస్తున్నాయి. ఎక్కడెక్కడ జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో అయితే ఏకంగా ఇళ్లలో కూడా నీరు చేరిపోయింది. సో ప్రధాన కూడల్లోనే పరిస్థితి రకంగా ఉంటే ఇంకా గ్రామీణ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో మనకు ఎటువంటి సిచ్యువేషన్ ఉందో మనం గమనించవచ్చు. సో ఇక్కడ చాలా పెద్ద ఎత్తున వరదలు, వాగులు పొంగుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో రాజమండ్రి సిటీలో పరిస్థితి ఈ రకంగా ఉంది. ఒకసారి దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి రాజమండ్రి నుంచి శంకర్ అందిస్తారు. శంకర్, జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పొచ్చు. అల్పపీడన ద్రోణితో అయితే వర్షపాతం అయితే భారీగా నమోదైంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అయితే వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ కూడా రాజమండ్రి చూసుకుంటే ప్రధానంగా రాజమండ్రి నగరం అంతా కూడా అతలాకుతలమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాటర్ ఎక్కడ కూడా తిరిగే పరిస్థితి లేదు. రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. డ్రైన్లు దాటి ప్రవహిస్తుంటున్నటువంటి రోడ్డు కూడా చూసుకొచ్చి పూర్తిగా కాలువలను తలపించే విధంగా అయితే రోడ్లు ఉన్నాయి. అదేవిధంగా వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బైకులు తీసుకెళ్ళడానికి కానీ, స్కూటీస్ కానీ ప్రతిదీ కూడా మార్గ మధ్యలో ఆగిపోతున్నాయి. వాటర్ వెళ్ళిపోయి ఆగిపోయిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా నడిచి వెళ్ళే వాళ్ళు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే సుమారుగా మోకాళ్ళ లోతు నీళ్ళు అయితే ప్రతి చోట కూడా వచ్చున్నాయి. అదేవిధంగా చూసుకుంటే రాజమహేంద్రవరం బస్ స్టాండ్ అవనివ్వచ్చు, రైల్వే స్టేషన్ అవనివ్వచ్చు, అలాగే ఇప్పుడు విఎల్పురంలో విజువల్స్ మనం చూస్తున్నాం. విఎల్పురం నుంచి ఉండే రహదారి మొత్తం అంతా కూడా, ప్రధాన రహదారి మొత్తం అంతా కూడా పూర్తిగా జలమయమైందని చెప్పుకోవాలి. ఇదే విధంగా చూసుకున్నట్టయితే మనకి రాజమండ్రి మొత్తం కంపల్సరీలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి మొత్తం అక్కడ కూడా ఒక మోకాళ్ళ లోతు వరకు వాటర్ అంతా కూడా రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ 30 సంవత్సరాల నుండి సుమారుగా ఈ ఏరియా విఎల్పురం ఏరియా అయితే 30 సంవత్సరాల నుండి సుమారుగా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాము. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ కష్టాలు తీరట్లేదంటూ ప్రజలు చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ విధంగా చూసుకోవచ్చు, ఇక్కడ కాలినడకన వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. అదేవిధంగా బైక్ ఆగిపోయి తోసుకుని వస్తున్న దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఈ వాటర్ అంతా కూడా, ఫ్లడ్ వాటర్ అంతా కూడా బైక్లోకి వెళ్ళిపోయి అసలు బైక్లో వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే మోకాలు లోతు నీరు రోడ్డుపై ప్రవహిస్తుందంటే డ్రైనేజ్ వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉందో అనేది మనం గమనించుకోవాల్సిన పరివిధంగా చూసుకుంటే కొంతమంది స్థానికులు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు వాటర్ అంతా ఈ వాటర్ ఇలా ఉంది కదా, దీని పరిస్థితి ఏంటి? ఎప్పటి నుంచి ఇలా ఉంది? చాలా కాలం నుంచి ఉందండి. ఇది పూర్వం చెరువులు మూసేశారు. సరే, మూసిన తర్వాత ఇలాగ నేను ఇక్కడ సీతంపేట మాది ఓకే ఇలా మునిగిపోతున్నాయి కదా అని చెప్పేసి ఏం చేశారంటే ఆ పంతం కంటరారు, సాంపంటరారు అని ఒక ఆయన ఉన్నారు, ఇంకా కొంతమంది తోటి వాళ్ళని ప్రపోజ్ చేసి ఇక్కడ చెరువు తవ్వించాడు. ఎక్కడ సత్యనారాయణ గుడి ఎదురుగా చెరువు ఉంది, అది తవ్వారు. ఈ నీరు అందులోకి వెళ్ళిపోతుంది.
తర్వాత అది పంపింగ్ చేసుకుంటారు. అది ఉద్దేశంతో నేను ప్రపోజల్ చేశాను. అది అలా వెళ్ళి మొత్తం పైకి వెళ్ళి తవ్వించారు. అది ఇప్పుడేమో పార్క్ కింద వాడుతున్నారు. పార్క్ కాదు కదా, అసలు దాని తవ్విన ఉద్దేశం ఏంటో అడగండి అసలు పెద్దల్ని. అందులోకి వెళ్ళిపోతుంది. అందులో ఈ నీరు గేట్లు తెరిస్తే అందులోకి వెళ్ళిపోతుంది. కానీ అలా చేయట్లే. అది మెయిన్. పార్క్గా మార్చారు అన్నారు కదా, అది ఎప్పుడు మార్చారండి? ఎవరు మార్చారు? ఎవరి హయాంలో జరిగింది? ఎవరి హేమ తెలియదు. అసలు అది తవ్వింది ఏంటి అనేది అసలు ఉద్దేశం ఎందుకు తవ్వారు? అది ఎందుకు తవ్వారు? ఉద్దేశం ఏంటి? ఈ నీరు వెళ్ళిపోవటానికి తవ్వారు అప్పట్లో. ఇప్పుడు అది పార్క్ కింద చేసుకున్నారు. పూర్వం కంబాలచెరులో కూడా నీరు వెళ్ళిపోయేదండి. దాన్ని ఏం చేయాలంటే ఇప్పుడు మూసేశారు. బస్ స్టాండ్ ఎదురుగా అంతా నీరు నిలబడిపోతుంది. పూర్వం చెరువుల్లోకి వెళ్ళి ఇదంతా వర్షం నీరు అందులో ఉండిపోయేది. ఇల్లు కట్టేశారు. అరే దానికి తగ్గట్టుగా చేయాలి కదా గవర్నమెంట్. ఇదే విధంగా చూసుకుంటే ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర నీళ్ళు ఆగిపోవడానికి కానీ పూర్తిగా డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఫ్లోటింగ్ లేదు కాబట్టి ఇక్కడ అంతా కూడా రోడ్లంతా కూడా జలమయమయ్యని స్థానికులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, మనం ప్రధానంగా చూసుకుంటే మెయిన్ రోడ్డే కాదు, సందులో కూడా వాటర్ ప్రవహించి ఇళ్లలో కూడా వెళ్ళే పరిస్థితి అయితే ఇక్కడ విఎల్పురంలో కనిపిస్తున్నాయి. అదేవిధంగా చూసుకుంటే నడిచి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది ఉంది. ఎక్కడ మ్యాన్ హోల్ ఉంది ఏంటి అనేది కూడా తెలియని పరిస్థితి ఉంది. చాలామంది ఇక్కడ నడుచుకుంటూ కూడా వచ్చేవారు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్కి ఏరియా ఉంది, ఇక్కడ స్వతంత్ర హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు కూడా ప్రధానంగా ఈ రహదారిని ఉపయోగిస్తూ ఉంటారు. పూర్తిగా చెరువులను తలపించే విధంగా లేదా కాలువలు తలపించే విధంగా అయితే రహదారులు అయితే పూర్తిగా మారిపోయిన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆటోల్లో ప్రయాణించే ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆటో కూడా సగం వరకు మునిగిపోయే పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. అదే బైక్లు అయితే పూర్తిగా సైలెన్సర్లు మునిగిపోయి ఆ వాటర్ ఫ్లో వల్ల సైలెన్సర్లు మునిగిపోయి బళ్ళు స్టార్ట్ అవ్వని పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే డ్రైన్ వాటర్తో పూర్తిగా మునిగిపోయి తమ బళ్ళండి పాడైపోతున్నాయంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక చోటే కాదు, రాజమండ్రి వ్యాప్తంగా చూసుకుంటే రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ప్రధాన కూడళ్ళన్నీ కూడా నీటితో మునిగిపోయి కాలువల్ని చెరువుల్ని తెలిపించే విధంగా ఉన్నాయి. ఈ డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా పూర్తిగా బాగు చేయాలంటూ కూడా ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో శంకర్, RTV, తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి నుంచి. తూర్పుగోదావరి జిల్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరపులు కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పెద్ద ఎత్తున రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. పలు చోట్ల ఏజెన్సీ ప్రాంతాల్లో కల్వర్ట్లు కొట్టుకుపోయాయి. కొన్ని చోట్ల ఏకంగా, ముఖ్యంగా అల్లూరు సీతారామ జిల్లాలో ఏకంగా ఆ భారీ వరదల కారణంగా పాపికొండలకు సంబంధించిన దర్శనాలను బ్రేక్ ఇచ్చారు. మరోవైపు ఒక గండిపోచమ్మ ఆలయాన్ని కూడా అక్కడ భారీ ఎత్తున వరదండి చేయడంతో ఆ దర్శనాన్ని కూడా బ్రేక్ ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్న ఆర్టీ స్క్రీన్ పైన ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితి అనేది చాలా క్లియర్గా కనిపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక కొట్టుకుపోయిన కల్వర్ట్, ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరద నీరు పోటెత్తడంతో కల్వర్ట్లన్నీ కొట్టుకుపోయాయి. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. మరోవైపు గోదావరి నది, రాజమండ్రి దగ్గర గోదావరి నది చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ ఉధృతంగా ప్రవహించేటువంటి గోదావరి నది వద్ద కొంతమంది జాలర్లు చేపలు కూడా పట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాం. మీరు చూస్తున్న ఆర్టీ స్క్రీన్ పైన సెకండ్ బాక్స్లో. సో అక్కడ దృశ్యాలు మనం చూస్తున్నాం. సో ఇటువంటి సిచ్యువేషన్ గోదావరి నది వద్ద కనబడుతోంది. ఇక మరోవైపు రాజమండ్రి సిటీలోనే థర్డ్ బాక్స్లో మనం చూస్తున్నాం. రాజమండ్రి సిటీలోనే పెద్ద ఎత్తున భారీ వర్షపాతం నమోదైన కారణంగా ప్రధానంగా ఉన్నటువంటి సిటీలోనే, రాజమండ్రి సిటీలోనే పరిస్థితి ఈ రకంగా ఉంది. మోకాల్లోతు నీరు రోడ్ల మీదకు చేరింది. ప్రధాన కూడలన్నీ కూడా నీటి దిగ్బంధంలో ఉన్నాయని చెప్పొచ్చు. సో మరోవైపు సిటీలోనే ఈ పరిస్థితి ఉంటే కొంత లోతట్టు ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరో రకంగా చాలా ఎక్స్ట్రీమ్గా ఉందని చెప్పొచ్చు. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా కూడా స్తంభించిపోయింది. ఏకంగా డ్రైనేజీలు ఉప్పొంగిపోయి ఈ నీళ్ళలోనే అవన్నీ కూడా కలిసిపోయిన పరిస్థితి కనబడుతోంది. అనారోగ్య పాలవుతామంటూ కూడా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతోంది. సో అయినప్పటికీ కొంతమంది ప్రయాణాలు కొనసాగిస్తున్నారు కాలినడకన. ఇక లాస్ట్ ఫోర్త్ బాక్స్ మీరు చూస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గోదావరి నది పరిస్థితి ఈ రకంగా ఉంది. పూర్తిగా రోడ్లు కూడా ధ్వంసమయ్యాయి. పలు చోట్ల కల్వర్ట్లు కూడా కొట్టుకపోయాయి. దానికి సంబంధించిన దృశ్యాలు RTV స్క్రీన్ మీరు చూస్తున్నారు. సో ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఏపీలో చాలా జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. జనజీవనం స్తంభించిపోయింది. పెద్ద ఎత్తున వరదలు, వాగులు పొంగుతున్నాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్న పరిస్థితి కనపడుతోంది. ఇక ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ ప్రభావం ఉండబోతోంది? వర్షాలు ఎక్కడెక్కడ పడబోతున్నాయి? ఏ జిల్లాలకి ఈ ముప్పు ఉందో మరింత సమాచారం ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు. ఓటీవీ శివరామకృష్ణ.
ఏర్పడిన అల్పపీడనం వల్ల తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. మరో 3 రోజుల్లో ఈ వర్షాలు ఇలాగే కురుస్తాయని చెప్పి వాతావరణ కేంద్రం హెచ్చరిస్తుంది. అయితే రానున్న రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉండబోతుందని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం అధికారి కేవీఎస్ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. సార్, ఈ అల్పపీడనం ఏ విధంగా ఉండబోతుంది, రానున్న రోజుల్లో ఏ విధంగా వర్షాలు పడే అవకాశం ఉంది? ఈరోజైతే సెంట్రల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ బే ఆఫ్ బెంగాల్లో లో ప్రెషర్ అయితే ఫామ్ అయింది. అది క్రమేపీ వాయు దిశగా ప్రయాణిస్తూ బలపడుతూ మళ్ళీ ఒక నెక్స్ట్ కమింగ్ 2 డేస్లో ఒరిస్సా తీరానికి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దీని నేపథ్యంలో మనకి నెక్స్ట్ కమింగ్ 5 డేస్లో కూడా విస్తారంగా వర్షాలు ఉత్తరాంధ్రలోను, అలాగే దక్షిణ కోస్తా జిల్లాలో, దక్షిణాంధ్రలో కొన్ని జిల్లాల్లోనూ వర్షాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మనం ప్రెడిక్షన్స్ చేస్తున్నాం. అలాగే ఇవి చాలా జిల్లాల్లో అయితే భారీ వర్షాలు, అలాగే మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలాగే కొన్ని జిల్లాల్లో అయితే మటుకి ఉత్తరాంధ్రలో ఉన్న కొన్ని జిల్లాల్లో ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ కూడా రావచ్చని నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో రావచ్చని మనం ప్రెడిక్షన్స్ చేస్తున్నాం. పర్టికులర్లీ నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు చూస్తే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ అల్లూరు సీతారామరాజు, కోనసీమ, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి అండ్ ఏలూరు ఈ జిల్లాల్లో అయితే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 24 అవర్స్ పీరియడ్లో మోర్ దెన్ 19 సెంటీమీటర్స్ కనుక రికార్డ్ అవుతే మనం ఎక్స్ట్రీమ్లీ రైన్ఫాల్గా మనం దాన్ని ట్రీట్ చేస్తాం. అలాగే నెక్స్ట్ మరికొన్ని జిల్లాల్లో అంటే ఈ కృష్ణా, ఎన్టీఆర్, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్తీపురం, మన్యం అండ్ శ్రీకాకుళం ఈ జిల్లాలో అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నాం. అలాగే ఇంకొక భారీ వర్షాలు కూడా మరికొన్ని జిల్లాలు ఉన్నాయి. బాపట్ల, పల్నాడు అండ్ గుంటూరు ఈ జిల్లాలో అయితే భారీ వర్షాలు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ ఒక మోస్తరు వర్షాలు మటుకి విస్తారంగా మటుకి ఇటు ఉత్తరాంధ్రలోను, దక్షిణ కోస్తాలోను కూడా వచ్చే ఛాన్సెస్ అయితే బ్రైట్గా కనిపిస్తున్నాయి. అలాగే నెక్స్ట్ ఇప్పుడున్నటువంటి ఈ అల్పపీడన ప్రాంతం దృష్ట్యా తీరం వెంబడి కూడా బలమైన ఈ గాలులు కూడా స్క్వాలీ వెదర్ విండ్స్ మనం 35 to 45 కానీ ఈరోజు క్రమేపీ అది బలపడుతూ స్పీడ్ పెరుగుతూ రేపటికి అది 45 నుంచి 55 కిలోమీటర్స్ వేగం వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. అందుచేత మనం ఈ తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా వేటకి వెళ్ళవద్దని హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు తీరం దాటే అవకాశం ఉంది? ఎక్కడ తీరం దాటే? ఇది యాక్చువల్గా తీరం దాటడం అని కాదు, కానీ ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇది మధ్య బంగాళాఖాతం అండ్ దానికి దగ్గరలో ఉన్నట్టు నార్త్ బే ఆఫ్ బెంగాల్లో ఉంది. అది క్రమేపీ వాయు దిశలో వెళ్తుంటుంది. వాయు దిశలో వెళ్తూ అది ఒరిస్సా తీరానికి 2 రోజుల్లో తీరానికి దగ్గరికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది అదే ఇప్పుడు కమింగ్ 3 to 5 days మన కోస్తా జిల్లాలందరికీ కూడా ఆల్మోస్ట్ మ్యాక్సిమం డిస్ట్రిక్ట్స్ అందరికీ కూడా ఎక్కువగా విస్తారంగా ఒక మోస్తరు వర్షాలు, అలాగే భారీ నుంచి భారీ వర్షాలు, అలా అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సార్, ఇప్పుడు రైతులకు ఎటువంటి అలర్ట్ జారీ చేస్తున్నారు? రైతులందరికీ కూడా ఇటు ఉత్తరాంధ్రలో ఉన్న రైతులు కానీ దక్షిణ కోస్తాలో ఉన్న రైతులందరికీ కూడా చాలా వరకు కూడా నెక్స్ట్ కమింగ్ 5 days వరకు ఈ రైన్ఫాల్ యాక్టివిటీ ఎలా ఉంటుంది, విండ్ స్పీడ్స్ ఎలా ఉంటాయి, అలాగే హ్యూమిడిటీ అన్ని అదర్ థింగ్స్ అన్నీ ఎలా ఉంటాయి అన్నది డీటెయిల్డ్ బులెటిన్స్ వాళ్ళందరికీ కూడా మనం ఇష్యూ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మనం రైతాంగానికి అయితే మట్టుకి అగ్రోమెట్రిక్ డివిజన్ ద్వారా కూడా మనకు వాళ్ళకి ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే మన బులెటిన్స్ తయారు చేస్తున్నాం. దాంట్లో సమగ్రంగా అన్ని కంప్లీట్ పారామీటర్స్, నాట్ ఓన్లీ రైన్ఫాల్, అదర్ పారామీటర్స్ వాళ్ళకి అవసరమైనటువంటి వాళ్ళ వ్యవసాయానికి అవసరమైనటువంటి ఏ పారామీటర్స్ ఏ రకంగా అంటే నెక్స్ట్ కమింగ్ 5 daysలో అదంతా కంప్లీట్ డీటెయిల్డ్ బులెటిన్ అలాంగ్ వీళ్ళతో అంటే కన్సర్న్ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ అథారిటీస్ తోటి వాళ్ళతోటి కంబైన్డ్ బులెటిన్స్ మనం ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇది ఈ వర్షాలు మరో 4-5 రోజుల్లో ఎక్కువ విండ్తో కలిగి ఉండే ఈ రెయిన్ఫాల్ అయితే ఉంటుంది. కాబట్టి మత్స్యకారులు అయితే వేటకు వెళ్ళొద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. అలాగే మరో 4-5 రోజుల్లో ఈ వర్షాలు అయితే విస్తారంగా పడే అవకాశం ఉంది. తర్వాత క్రమేపీ తగ్గుతుందని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం అధికారి కేవీఎస్ శ్రీనివాస్ అయితే మనకు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి.